హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో ప్రధానంగా టెట్ డిఎస్సి హిందీ సైకాలజీ తెలుగు అకాడమిక్ బుక్లో నుంచి హిందీలోకి అనువదించబడి గత పేపర్లో వచ్చిన బిట్స్ కావచ్చు, రీసెంట్ అప్లికేబుల్ బిట్స్ కావచ్చు, టోటల్ మీకు రాబోయే టెట్లో ఈ రకమైన బిట్స్ ప్రాక్టీస్ చేసే విధంగా మరి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. మరి ఈ బిట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం టెట్ ఎగ్జామ్లో సైకాలజీ మీద ప్రెషర్ తగ్గడం. నేను ఖచ్చితంగా చెప్పగలనండి. మరి ఈ యొక్క బిట్స్ ప్రాక్టీస్ చేసిన వల్ల మీకు అసలు ఎగ్జామ్లో ఎటువంటి బిట్స్ వస్తాయి, దాని యొక్క మీనింగ్స్ మనం అక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు. ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, పదే పదే ప్రాక్టీస్ చేయండి. ఎంతవరకు అంటే ఒక్క బిట్ రైట్ పెట్టినా సరే మళ్ళీ టోటల్ 24 బిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ రైట్ అయ్యేంత వరకు చేస్తూనే ఉండండి. డెఫినెట్లీ ఈ టాపిక్లో నుంచే మరి మనకి బిట్స్, ఇందులో ఏదైతే మన నిబంధనలు అంటే అభ్యాస అధిగం సిద్ధాంతం ఏవైతే ఉన్నాయో ఆ అభ్యాస అధిగం సిద్ధాంతాలకు సంబంధించిన బిట్స్ని ఈ టాపిక్లో మనం చెప్పుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మరి టాపిక్లోకి వెళ్దాం. खून से डरने वाला 8 साल का रामू लाल रंग या लाल तिलक देखकर डर जाता है. इस व्यवहार का वर्णन करने वाला पावलोव का नियम. ए उद्दीपन विवेक, बी उद्दीपन उन्नत क्रम का नियम, सी उत्तेजना सामान्यकरण, डी ఉత్తేజన పునర్బలన్. ఉద్దీపన అన్న ఉత్తేజన అన్న ఒకటేనండి, స్టెమ్యూలస్ అని అర్థం. ఫ్రెండ్స్, దీని ఆన్సర్ వచ్చి సి ఉత్తేజన సామాన్యీకరణ అండి. అంటే ఉత్తేజన అన్న ఉద్దీపన అనే అర్థం. సో జనరలైజేషన్ ఇక్కడ ఏం జరుగుతుంది, నియమాలు. ఎర్రటి రక్తాన్ని చూసే బాలుడు రెడ్ తిలకాన్ని చూసినా భయపడుతున్నాడు. అంటే గంట శబ్దానికి లాలాజలం ఇచ్చే కుక్క ఏదైతే ఉందో వేరే బజర్ సౌండ్కి కూడా లాలాజలాన్ని ఇవ్వడం. సో ఇదండి, దీన్నే సామాన్యీకరణ అంటాం. సో स्टिम्युलस सामान्यीकरण दिन मीनिंग. एक शिक्षक ने देशांतर और समय के बीच संबंध सिखाया और 2-3 देशों के बीच समय को देशांतर से मापा. उन्होंने छात्रों को अन्य 5 देशों के समय को मापने के लिए अपना होमवर्क करने का निर्देश दिया. यह थॉर्नडाइक का यह नियम है: तत्परता का नियम, अभ्यास का नियम, परिणामी नियम, सादृश्य नियम. ఆన్సర్ వచ్చి అభ్యాస్ కా నియమం అండి. అంటే ఒక టీచరు రేఖాంశాల గురించి బాగా ప్రాక్టీస్ చేయించాడు క్లాస్ రూమ్లో. మళ్ళీ ఆ యొక్క ప్రాక్టీస్ని ఇంకొక 2-3 దేశాల గురించి కంపేర్ చేస్తూ చూపించాడు. అంతటితో వదలలేదు, ఇంకొక 5 దేశాల గురించి ఇంకా ప్రాక్టీస్ చేయమని హోంవర్క్ ఇచ్చాడు. సో ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే నినాదాన్ని సూచిస్తుంది. సో అభ్యాస్ का नियम. एक छात्र तोते से भविष्यवाणी कराते हुए आपने देखा, तोता एक ही कार्ड को कई बार लेगा. आपने छात्र को वह अभ्यास समझाया जिसके कारण तोता एक ही कार्ड को कई बार उठाता है. तोते में जो अभ्यास हुआ है वह इस नियम के अनुसार है. रूल लर्निंग, एरर लर्निंग,
ఇన్సైట్ లెర్నింగ్, అబ్జర్వేషన్ లెర్నింగ్. ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ వచ్చి ఏ, రూల్ లెర్నింగ్ అండి. రూల్ లెర్నింగ్ అంటే నిబంధన అభ్యాసనము, కండిషనల్ అభ్యాసనం, కండిషన్తో నేర్చుకున్న అభ్యాసనం. అలాగే ఎర్రర్ అంటే యత్నదోష అంటే తప్పులు చేస్తూ అంతర్దృష్టి, అంత ఆలోచన ఎలక దగ్గర ఉండదు. సో అనుకరణ అంటే జస్ట్ అబ్జర్వేషన్, అది కాదు. एक सिटी बस चालक बस को रोकता जबकि घंटी बजती है, रोशनी आती है या हाथ से बस पर जोर से आवाज़ करता है। तो यह कार ड्राइवर पावला के इस नियम को बताती है। सामान्यीकरण, विलुप्त होना, अयत्न सिद्ध, उच्च नियम. దీని ఆన్సర్ వచ్చి డి, ఉచ్చ క్రమనీయం, ఉన్నత క్రమనీయం. అంటే ఇక్కడ చూడండి, గంటి బెల్ కొట్టినా ఆపుతాడు, దాంతో బెల్ కంటే ముందు రోష్ని లైట్ వేసినా ఆపుతాడు, తర్వాత అది కాకుండా ఎవరైనా చేత్తట్టు కొట్టినా ఆపుతాడు. అంటే గంటకి లాలాజలం వచ్చింది, దాంతోపాటు లైట్ ఇచ్చిన లాలాజలం అనేది వచ్చింది. 8वीं कक्षा का छात्र केवल पुरस्कार पाने के लिए पढ़ने को आदत पड़ गया, यह इसका एक उदाहरण है. ये व्यवहारिक प्रावधान. बी, एक SR नियामक सिद्धांत. सी, एस सशर्त सिद्धांत. डी, SR और RS नियमित सिद्धांत. ఫ్రెండ్స్, దీని ఆన్సర్ వచ్చి ఏ, వ్యవహారిక ప్రధాన సిద్ధాంతం అండి. అంటే కార్యసాధక సిద్ధాంతము. రెండోది ఏంటి, ఎస్ఆర్ థీరీ అంటే థార్న్డైక్ది. ఎస్ఆర్ థీరీ అనేది థార్న్డైక్ సంబంధించింది యత్నదోష సిద్ధాంతం అండి. ఎస్ నిబంధన సశర్త సిద్ధాంతం అంటే పావులకు సంబంధించింది. తర్వాత అసలు SRRS అనేది మనకు థీరీయే లేదు. ఇక్కడ చూడండి, వ్యవహారిక కార్యసాధక ఎందుకు జరిగింది, అది కార్యాన్ని చేస్తే గిఫ్ట్ వస్తుంది వాడికి, కాబట్టి చేస్తే వస్తుంది అనే దానికి అలవాటు పడిపోయాడు. आत्मगति से अभ्यास करना संभव है. कार्य आधारित शिक्षा, कार्यक्रमयुक्त शिक्षा, कुल कक्षा शिक्षण, छोटे समूहों को पढ़ाना. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి ముందు. మరి దీని ఆన్సర్ వచ్చి కార్యక్రమయుత శిక్ష, ఆత్మగతి సే అభ్యాస్ కన్నా అంటే స్వయం వేగంతో అభ్యసించుట అని అర్థం. సో కృత్యాధార అభ్యాసనమా లేకపోతే కార్యక్రమయుత అభ్యాసనం అంటే స్వయం గతితో చేసేది కార్యక్రమయుత, ఆత్మ గతి అనేది ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కార్యక్రమయుత శిక్ష. जब कोई बच्चा 3x3 वर्ग में कम से कम 15 आंकड़े बनाने के लिए 1 से 9 बिना प्रयुक्त अंकों का उपयोग करके అంటే రిపీట్ కాకుండా అని అర్థం अंकों का उपयोग करता है, तो वह उन अंकों को कई बार बदलकर 10 मिनट में अनुक्रम को पूरा करने में सक्षम होता है. सीखने का यह सिद्धांत इसकी व्याख्या करता है. वैज्ञानिक सिद्धांत, कार्यसाधक सिद्धांत, प्रयास सीखने में त्रुटि, सहज ज्ञान युक्त शिक्षक. फ्रेंड्स, దీని ఆన్సర్ డి, సహజ జ్ఞాన యుక్త శిక్షక్. దట్ మీన్ అంతర్దృష్టి సిద్ధాంతం అండి. టక్కున మెదిలే ఒక ఆలోచన, షార్ప్గా చేసే పని అది. అంకెలు రిపీట్ కాకుండా జస్ట్ 10 మినిట్స్లో ఆ యొక్క 15 అంటే ఆ వర్గాల గురించి
థర్డ్ వర్గం గురించి సో ఈ వర్క్ని చేయడం. సో మ్యాథమెటికల్ ట్రిక్ అది. సో ఒక్కసారిగా మెదిలే ఆలోచన అని చెప్పుకోవచ్చు. దాని గురించి అంతర్దృష్టి, సహజ జ్ఞాన్ యుక్తి శిక్షకు. మరీ ఇంతలా ఉండదు ట్రాన్స్లేటు, కొన్ని మారుస్తారు, అది ఈజీగానే ఉంటుంది, అది అర్థం కావాలి. పారంపరిక నియమంసే అసంబంధిత అదే అటువంటి చూడాలండి. సిద్ధాంత అంటే సాంప్రదాయ పద్ధతికి సంబంధించనిది. చూడండి ఏముందో, विन्यास विलुप्त होना, सामान्यीकरण, आयत्न सिद्ध स्वास्थ्य. బిట్స్ని అర్థం చేసుకోవాలండి. ఏ విన్యాస్ అండి, విలుప్తీకరణ పావలో సిద్ధాంతంలో ఉంటుంది, సామాన్యీకరణ ఉంటుంది, అయత్న సిద్ధంగా వచ్చే నియమం ఉంది. సో నియమాలన్నీ గుర్తుంటే ఆ విన్యాస్ అనేది మనం పెట్టేయగలం అక్కడ. 5वीं कक्षा का एक शिक्षक अपने साथी छात्रों के व्यवहार की सराहना करते हुए एक कक्षा शिक्षक को देखता है और उस व्यवहार को ऐसी प्रशंसा के लिए सीखता है. यहाँ पर स्थित सीखने का सिद्धांत पारंपरिक नियम, व्यवहारिक प्रावधान, सामाजिक शिक्षा, प्रयास एवं त्रुटि. ఫ్రెండ్స్ మరి దీని ఆన్సర్ వచ్చి బి, వ్యవహారిక కార్యసాధక అండి. అంటే కార్యాన్ని నేర్చుకున్నాడు. దేని గురించి నేర్చుకున్నాడు? చూసి అంటే ఆ పని చేస్తే టీచర్ యొక్క మోటివేట్ దొరుకుతుంది, టీచర్ మెచ్చుకుంటున్నాడు, ఆ మెచ్చుకోవడం గురించి ఆ పని నేర్చుకున్నాడు అనమాట. సో కంపల్సరీ ఇది కార్యసాధక నిబంధన. यातायात संकेत जैसे लाल, हरा, नारंगी, इस तरह के सीखने के सिद्धांत का पालन करना नवाचार, आविष्करण, अवलोकन, अंतर्दृष्टि, अवलोकन, परिशीलना. डी, दिशा, నిబంధన అంటే కండిషన్ అని అర్థం. ఫ్రెండ్స్ మరి దీని ఆన్సర్ డి, దిశ, నిబంధన అండి. కండిషన్ నిబంధన అనమాట. మన సిగ్నల్స్ అనేవి ఒక రూల్స్ని ఫాలో అవ్వడం, దాన్ని చూస్తే మనం ఆగిపోతాం, అదొక కండిషన్. निम्नलिखित में समस्या को नवीन रूप से हल करने के लिए एक उपयुक्त सिद्धांत है. नवीन रूप से हल करने के लिए ये व्यवहारिक प्रभाव, बी, पारंपरिक नियम, सी, गेस्टाल्ट, डी, प्रयास त्रुटि. వచ్చి గెస్టాల్ట్ అండి. గెస్టాల్ట్ అన్న అంతర్దృష్టి అన్న ఒకటే, ఒక నవీన రూపంతో, కొత్తదనంతో, టక్కున మెదిలే ఆలోచనతోటి. इस अभ्यास में अनुभव के कारण होने वाले लगभग स्थायी व्यवहार परिवर्तन की समस्या को हल करने की एक नई विधि जो अधिकतर देखने का योग्य है. सामाजिक शिक्षा, आर्यस नियम, अंतर्दृष्टि सीखना, एसआर खंड. ఆన్సర్ అంతర్దృష్టి సిద్ధాంతం అండి. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన అనుభవంతో కొత్తగా టక్కున మెదిలే ఆలోచన ఏంటి, అభ్యాస యొక్క అనుభవాన్ని చూపించాడు ఇక్కడ. पावलोव के वैज्ञानिक शब्द में प्रति घंटा भोजन जोड़ना प्रावधान के कारण यह जोड़ जितना अधिक होगा, ఎంత ఎక్కువైతే అంత, सशर्त प्रतिक्रिया उतनी मजबूत होगी. ऐसी रिश्तों को क्या कहा जाता है? सामान्यीकरण, विलुप्त होना, विचक्षणा, पुनर्बलना.
పునర్బలన నియమం అండి, గంటకి భోజనానికి ఎంత దగ్గర రిలేషన్, ఎంత ఎక్కువ సేపు ఇచ్చినట్లయితే అంత అంటే మంచి అలవాట్లని ఏర్పాటు చేయడం పునర్బలన నియమంతో జరుగుతుంది. यह सिद्धांत है कि एक तत्काल सीखने की प्रक्रिया होती है। ये प्रयास त्रुटि सिद्धांत, बी वैज्ञानिक नियमन सिद्धांत, सी व्यवहारिक प्रावधान सिद्धांत, डी अंतर्दृष्टि सिद्धांत। फ्रेंड्स, दिन आंसर अंतर्दृष्टि सिद्धांत अंडी। किसी व्यक्ति में आंतरिक रूप से होने वाली प्रतिक्रियाएं, उत्तेजन प्रतिक्रियाएं, असामान्य प्रतिक्रियाएं, प्रतिक्रियाशील प्रतिक्रियाएं, वैकल्पिक प्रतिक्रियाएं। దీని ఆన్సర్ వచ్చి సి ప్రతిక్రియాశీల ప్రతిక్రియ అండి. అంటే ఇక్కడ ఉత్తేజన అంటే ఉత్తేజనలో ఉద్దీపన అండి. ఉద్దీపన వల్ల ఆంతరిక కాదు, స్టిమ్యులేషన్ బేస్ చేసుకుని వచ్చేది. అసహజమైనది కూడా కండిషన్ మీద, నియంత్రిత కండిషన్స్ అండి. వైకల్పిత ప్రత్యామ్నాయాలు కూడా లోపల నుంచి రావు. సో ఏదైతే ప్రతిక్రియాశీలు ఉందో దాని మీనింగ్ వచ్చి మరి ఉద్దీపన ప్రతిచర్యలు అంటే ఎటువంటి ఉద్దీపన లేకుండా बच्चों को सफ़ेद चूहे से डराना पारंपरिक नियम से किया जाता है। अगर वह बच्चा सफ़ेद खरगोश को देखकर भी डरने लगा तो यह सिद्धांत उद्दीपना पहचान, बी उत्तेजना पृथक्करण, सी उत्तेजना सामान्यीकरण, डी उत्तेजना विवेक। మరి దీని ఆన్సర్ వచ్చి ఉత్తేజన సామాన్యీకరణ అండి, ఉద్దీపన జనరలైజేషన్ అండి. అంటే ఎలకకి భయపడ్డవాడు కుందేలకు కూడా భయపడ్డం అనేది, అంటే ఒక వస్తువుని చూసి ఇంకొక వస్తువుని కూడా సేమ్ అదే రియాక్ట్ ఇస్తే అదే జనరలైజేషన్. ఒక వస్తువుని చూసి ఒక వస్తువుకి రియాక్ట్ ఇస్తే జనరలైజేషన్. ఒక వస్తువుతో పాటు అది కాకుండా దాని స్థానంలో ఇంకొక దానికి కూడా సేమ్ రియాక్ట్ ఇస్తే यस उन्नत क्रम। नेक्स्ट बिट, गेस्टाल्ट लर्निंग इसके द्वारा की जाती है। गेस्टाल्ट लर्निंग इसके द्वारा की जाती है। सिमुलेशन, बी अंतर्ज्ञान, सी प्रयास त्रुटि, डी प्रत्यक्ष संगठन। దీని ఆన్సర్ వచ్చి ప్రత్యక్ష సంఘటన అండి. ప్రత్యక్ష సందర్భాల్లోనే గెస్టాల్ట్ అంటే అంతర్దృష్టి సిద్ధాంతాన్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది. बंडूरा अवलोकन अभ्यास इस पर जोर देता है। नियमन के कारण व्यवहार में परिवर्तन, सामाजिक आकांक्षाओं का प्रदान करना, सिमुलेशन एंड अनुकूलन प्रक्रिया, दंड और पुरस्कार। सिमुलेशन और అనుకూలన ప్రక్రియ అండి. మరి బండురా అబ్జర్వేషన్ సిద్ధాంతాన్ని చెప్పుకుంటున్నాము. सामाजिक संस्कृति सिद्धांत के समर्थक है। ये ब्रूनर, बी बंडूरा, सी रोजर्स, डी वाइगोत्स्की। దీని ఆన్సర్ డి వైగోట్స్की అండి, వైగోట్స్की। बंडूरा के अनुसार निम्नलिखित व्यवहार महत्वपूर्ण नहीं है। ये पर्यवेक्षकों के लक्षण, बी नकली व्यवहार के परिणाम, सी नमूना विशेषता, डी पारंपरिक नियम।
ఫ్రెండ్స్ దీని ఆన్సర్ మరి డి పారంపరిక నియమం అండి. మరి ఈ బండూరాని అనుసరించి ఏదైతే సిద్ధాంతం ఉందో అది పారంపరిక నియమాలకు అంత మహత్వపూర్ణ అంటే శాస్త్రీయ నియమాలని మరి వీళ్ళు వ్యతిరేకించడం అనేది జరిగింది. जब एक छात्र पद्य पढ़ने का अभ्यास कर रहा था तो सहपाठी उसका मजाक उड़ा रहे थे, तो बाद में सब लोगों के बीच बात करने वह छात्र डरने लगा. पारंपरिक नियम के अनुसार शास्त्रीय निबंधनों अनुसరించి के अनुसार उनके उसके नए सीख डर इस नियम से संबंधित है. ये बिना शर्त प्रतिक्रिया, बी शर्त उत्तेजना, सी सशर्त प्रतिक्रिया, डी सशर्त उत्तेजना. సి సశర్త అంటే నిబంధిత ప్రతిస్పందన, ఒక కండిషన్కి ప్రతిస్పందించడం అనేది జరిగింది. అంటే వాళ్ళు హేళన చేశారు, అది కండిషన్ కాబట్టి మరి తను మాట్లాడడం మానేశాడు, ప్రతిస్పందించాడు. शिक्षक द्वारा शिक्षित प्रथम कक्षा का छात्र सब शिक्षकों के प्रति डर को विकसित करता है. यह उदाहरण इस सिद्धांत से संबंधित है. ये सामाजिक शिक्षा, बी गेस्टाल्ट सीखना, सी शास्त्रीय अधिगम, डी संज्ञानात्मक अधिगम. దీని ఆన్సర్ సి शास्त्रीय अधिगम अंडी. वाइगोत्स्की के अनुसार पूर्व स्कूली अवस्था के दौरान बच्चे इस भाषा का उपयोग अपनी सोच और व्यवहार के लिए एक मार्गदर्शक के रूप में करते हैं. आंतरिक भाषा, बी अहंकारी भाषा, सी सामाजिक भाषा, डी व्यक्तिगत भाषा. ఆన్సర్ వ్యక్తిగత భాష ఫ్రెండ్స్. వ్యక్తిగత భాషలో ఈ పూర్వ స్కూల్కి సంబంధించిన భాష అనేది జరుగుతుంది. शिक्षण अधिगम प्रक्रिया में इस अधिगम सिद्धांत का अभ्यास किया जाता है. अभ्यास और दोहराव को प्रोत्साहित किया. आंसर दिन फ्रेंड्स सी प्रयास त्रुटि सीखना. సో నేర్చుకోవడానికి పని చేసి 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 చివరాఖరికి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటిది ప్రయాస్ త్రుటి సీఖన యత్న దోష పద్ధతిలో మాత్రమే జరుగుతుంది. దీంతో ఈ పార్ట్లో బిట్స్ని మనము కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఈ అభ్యాసన సిద్ధాంతాలకు సంబంధించిన బిట్స్ ఇంకొక 25 అలాగే ప్రీవియస్ పేపర్లో ఒక 5-10 వరకు ఉంటాయి. అవి కలిపి ఒక 25 ఇంకా 25 బిట్స్ ఉంటాయి. ఒకటే చెప్తున్నాను, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే బిట్ని అంత ఈజీగా చేయగలము. మేబీ హార్డ్గా కనిపించవచ్చు ఈ బిట్స్, మనం తెలుగులో ప్రిపేర్ అవుతున్నాము లేదా మీరు హిందీలో ప్రిపేర్ అయినా సరే, శిక్షా మనోవిజ్ఞాన్ ప్రిపేర్ అయినా లేకపోతే వేరే ఏ హిందీ బుక్స్ ప్రిపేర్ అయినా సరే, ఇటువంటి బిట్స్ మళ్ళీ మనం ఎక్కడ చూస్తాము అంటే ఒక్క ఎగ్జామ్ హాల్లో మాత్రమే చూస్తాము. మీరు గతంలో రాసిన వాళ్ళు ఉంటారు,
వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఎగ్జామ్లో సిచ్యువేషన్ని గుర్తుకు తెచ్చుకోండి ఒక్కసారి. ఎగ్జామ్లో సైకాలజీ బిట్స్ చేసిన తర్వాత మన మైండ్ ఎలా ఉంటుంది అంటే ఎంత డ్రోజీగా ఉంటుంది అంటే మనకు తెలిసిన బిట్లు కూడా తప్పులు పెట్టేంత నెగిటివ్ మైండ్కి వెళ్ళిపోతుంది. కేవలం దాని అంతటికి కారణం ఒకటే, ఆ బర్డెన్, మనకు ఆ పదాలు అక్కడ కొత్తగా అనిపించడం. సో అటువంటిది జరగకుండా ఉండాలి అంటే డెఫినెట్లీ ఈ బిట్ ప్రాక్టీస్ చెయ్యాలి. ఇంకోటి ఏంటి అంటే మిమ్మల్ని ఆన్సర్ చేయమని ఒక 5 సెకండ్స్ టైం చేస్తున్నా, ఆ లోపు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని తప్పులు చేస్తారో తప్పులు చేయండి. ఒకసారి చూశారు 25 బిట్స్ రాలా, మళ్ళీ చూశారు, రెండు 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 పంచుకుని 10 సార్లు పూర్తయ్యేసరికి ఆ బిట్ 25 బిట్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా మీకు మీనింగు తర్వాత ఆ ఎగ్జాంపుల్తో సహా మీ మైండ్లో సెట్ అయిపోయి ఉండాలి. అప్పుడు దాదాపుగా 30 అవుట్ ఆఫ్ 30 బిట్స్ చేసి వస్తారు సైకాలజీ. సో అలా ప్రిపేర్ చేయండి మైండ్ని. హార్డ్నెస్సా లేకపోతే హార్డ్గా ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడొద్దు అసలు. ఆ విషయంలో అసలు అలా వరి అవ్వాల్సిన పనే లేదు. ఎన్ని తప్పులు చేస్తారో చేయండి, ఎగ్జామ్లో తప్పులు చేయరు అంతే. ఓకే, ధన్యవాద్.